బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో దానివల్ల దళితులే తప్పుదోవలో పడిపోవాల్సి వచ్చింది. అంటే బ్రిటిష్ వాడు వచ్చి దోచుకున్నది ధనికుల్ని కాదు, శూద్రులని. నిర్మాణానికి భాస్కర్ రాజు గారు లాంటి వాళ్ళ వాదనలే పెద్ద అడ్డం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం వేరు, వాస్తవం వేరు. విశ్వాసానికి ఆధారం అవసరం లేదు, కానీ వాస్తవానికి మాత్రం ఆధారం కావాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నది, హిస్టరీ డిపార్ట్మెంట్ ఉన్నది. ఈ దేశంలో ఎంతోమంది గొప్ప గొప్ప పరిశోధకులు, చరిత్రకారులు చరిత్రని అధ్యయనం చేసి శిలాశాసనాలని రకరకాలైన వాటన్నింటినీ డీకోడ్ చేసి చరిత్రని ఒక పద్ధతి ప్రకారంగా మనకు అందిస్తున్నారు. రీసెంట్గా మోహన్ భగవత్ గారు ఒక మాట చెప్పారు, మనము మ్యూజియంలని మళ్ళీ ఇంకా కొత్త పద్ధతులు ఇంటర్ప్రిట్ చేయాలి అంటే మ్యూజియంలని కూడా మార్చేసి ఈ రామాయణ మహాభారత గాథలతోటి వాటికి సంబంధించిన విషయాలతోటి మ్యూజియంలను నింపాలి అని చెప్పి. దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా సార్ గారు చెప్పినట్టుగా, భాస్కర్ రాజు గారు చెప్పినట్టు చరిత్రని ఏమార్చడం, ఈ చరిత్ర పేరు మీద ఈ అసలైన వాస్తవమైన ఈ మూలవాసుల చరిత్రని మాయం చేయాలనేది చూస్తున్నారు ఒకటి. రెండోది ఏంటంటే సారు బ్రిటిష్ వాళ్ళ మీద విమర్శ చేస్తున్నారు. ఎస్, బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేసిర్రు, మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఎందుకు ఒక కుటుంబం దగ్గరనే లక్షల కోట్ల రూపాయలు పోగుపడతా ఉన్నాయి? నరేంద్ర మోడీ హయాంలోనే 5% కూడా లేదాట కదా ఇప్పుడు జీడిపి. వాడు 2% పడిపోయింది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో అని అంటున్నారు కదా. మరి ఈ 70 ఏళ్ల కాలంలో మీరు ఆ 2% నుంచి 3%కి ఎందుకు వచ్చారు? 15%కి ఎందుకు రాలేకపోయారు? అంటే జీడిపిని మీరు కూడా పెంచలేకపోయారు కదా. ఈ దేశంలో ఉన్న సంపదని అందరిని మీరే కదా దోచుకున్నది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిరండి, వెళ్ళిపోయారు, ఆ పాపం అంతా అయిపోయింది. ఇప్పుడు నీ చేతిలో ఉంది కదా, రాజ్యం నీ చేతిలో ఉంది, అధికారం నీ చేతిలో ఉన్నది, నువ్వు ఈ దేశాన్ని బాగు చేయొచ్చు. మీరు ఏ విధంగానైతే బ్రిటిష్ వాళ్ళు చేతివృత్తుల వాళ్ళని దోచుకున్నారు అనేది భాస్కర్ రాజు గారు చెప్పేది. మార్క్స్ అదే విషయం చెప్పిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే విషయం చెప్పిండు. అంటే బ్రిటిష్ వాళ్ళ మార్కెట్ మూలంగా ఈ దేశంలో ఉన్న చేతివృత్తులు అనేటివి నాశనమైనవి. ఓకే, చేతివృత్తుల్ని నాశనం చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు చేతివృత్తుల్ని ఏమైనా బాగు చేసిరా? ఈ దేశంలో ఉన్న చేతివృత్తికారుల్ని ఏమైనా ఎక్కడైనా ఏదైనా ఒక స్కీమ్ పెట్టిరా? కనీసము నరేంద్ర మోడీ బడ్జెట్లో ఎక్కడ కూడా చేతివృత్తుల పేరు కూడా ప్రస్తావించట్లేదండి. ఇంతకుముందు కాంగ్రెస్ బడ్జెట్లో కానీ ఇంకా మిగతా పార్టీలు పెట్టిన బడ్జెట్లో సోషల్ కేటగిరీస్ని మెన్షన్ చేసేవాళ్ళు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొత్తం బడ్జెట్లో ఈ సోషల్ కేటగిరీస్కి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి కమ్యూనిటీ వైజ్గా కేటాయించే నిధులే లేకుండా చేసిర్రు. మరి మీరేం చేసిర్రు? హిందూ మతం సనాతన ధర్మం గొప్పదని చెప్పుకునే వాళ్ళు ఆ ధర్మానికి ప్రతినిధులుగా, రాజకీయ ప్రతినిధులుగా ఉన్నటువంటి ఈ బీజేపీ నాయకులు, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది?